Hallelujah, 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 hallelujah. సర్వకృపాణ తండ్రికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సంధి వేళలో సంక్షేమంగా ప్రదర్శించుకున్న ఉపవాస ప్రార్థన కొడుకుకి తోడుకొచ్చిన నీ బిడ్డను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి, స్తోత్రాలు. ముందస్తుగా తండ్రి మరి బైబిల్ క్రమబద్ధంగా చదివి తండ్రి బైబిల్ టెస్ట్ ప్రభా మరి దాంట్లో ప్రభా ఎలాగా మరి పాలుపంపులు పొందాలి అన్నది కృత సూచనల ప్రభా మరి నీ బిడ్డ కమలాస్వరూపు గారి ద్వారా నీ బిడ్డ తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి, స్తోత్రాలు. మీరు నేర్పువాడు తండ్రి, నేర్పించేవాడు తండ్రి, స్తోత్రాలు. నా ఎద్దకు వచ్చి నేర్చుకుని సెలవిచ్చిన యేసయ్య మీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు మరి చదివినవి విన్నవి తండ్రి వారి ఉదయమైన పరకి మీద ముద్రించండి. తద్వారా వారి త్రావునికి వెలుగు హృదయానికి జీవమును కలిగే విధముగా ఆయుత్యపరచండి. చిన్నపిల్లలారా, యవనస్తులారా, ప్రభా ఇది కడవరి గడి గనుక ప్రభా ప్రభు నీ వాక్యము చదివేవాడు, వినేవాడు, ధ్యానించేవాడు ధన్యుడిని లేఖనం సెలవివ్వబడాలి తండ్రి, స్తోత్రం. ఎందుకంటే మేము దృష్టిని జయించాలంటే వాక్యం మా యందు నిలిచి ఉండవలసిందని మీ లేఖనం సెలవిస్తుంది. యేసయ్యా యవనస్తులారా మీరు బలవంతులు, ఎందువల్లంటే మీ వాక్యం హృదయంలో నిలిచి ఉన్నది కనుక మీరు దృష్టిని జయించినారని సెలవిచ్చారు. నీ ఎదురు నేను పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నారని సెలవిచ్చారు. యవనస్తులు దేని చేత మనం శుద్ధిపరచుకుందరు, వాక్యమును జాగ్రత్తగా చూచుకునే చేతనే కదా అని వ్రాయబడిన రీతిగా తండ్రి ప్రభా అన్నదినము అనుక్షణము కూడా వాక్యాన్ని వాక్యం ద్వారా ప్రభా బ్రతికింపబడడానికి బ్రతికించే వాక్యం ప్రభా నీ బిడ్డల హృదయాల్లో ప్రభావితం చేయబడి ఇచ్చినాం, అనేక రూపాంతర పరచబడి ఇచ్చినాం తండ్రి, స్తోత్రమయ్యా. ఈ దినం తోడికి వస్తున్నాం ప్రభా, మా ప్రియుల ప్రభా మీ యొక్క పరిచయంలో వాడబడుతున్న తండ్రి ప్రభా మరి సుందర్ సింగ్ గారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. వారిని మరుగుపరిచి మాతో మాట్లాడమని ఇచ్చినాం ప్రభా. మరి విద్యార్థులను పిఎస్ను కూడా మీ స్వాధీనం వాయిద్యములు వాయించే బిడ్డలపై అభిషేకం ఉంచి ప్రభా మీరే వారికి వేళ్ళకి పోరాటము ప్రభా మీరు కలగచేయమనిచ్చినాం తండ్రి. అనేక హృదయాలు మీ తట్టు ప్రభా తిరగటానికి మీకు సమీపస్తులుగా ఉండటానికి ప్రభా పాడుచున్న స్తుతి ఆరాధనలో పాటల్లో తండ్రి లీడ్ చేస్తున్న ప్రభా కొయరల్ ఆర్కెస్ట్రా వారిలో కూడా మీరు ఉండును తండ్రి, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా పరామర్శించి మీ నామాన్ని పాటల ద్వారా ప్రశ్నించి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీ లేఖన సత్యాల ప్రభావాలను వినడానికి ఆ చెప్పులు నిలవడానికి మీ ఆత్మీయ సహాయాన్ని దయచేయండి. తద్వారా వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా క్షేమాభివృద్ధి కలగచేయండి. సేవాభివృద్ధి పరచబడుచున్నాం. అనేక నూతన ఆత్మలను ప్రభా సంఘంలో చేర్చబడుచున్నాం తండ్రి. ప్రభా మరొకసారి తండ్రి మీ కృపాసనకి వస్తూ ప్రభా మరొకసారి వారిని వారి స్వరాలను సరళం చేసి మీ నా మహిమ గణతికరికే వారిని ఐక్యపరచను. యేసు నామమున పెట్టినాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చేపకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ సమయానికి వేరువేరుగా పిలుస్తున్నాం, వారితో కలిసి పాడదాం. పాటల పుస్తకంలో తెరిచి చూడండి, వారితో కలిసి పాటలు పాడదాం, నేర్చుకుందాం. ఈ సమయాన్ని వేరువేరుగా అప్పగిస్తున్నాం. ఈ యొక్క క్షణం, ఈ యొక్క గడియ ఆయన స్తుతిస్తూ మహింపరుస్తూ మన బ్రతికించి మన జీవాధిపతి మన జీవనదాత అయిన మన యేసయ్యకు స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మాది యేసయ్య అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరచుకుందాం. పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా.
ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంతా ఆరాధించి గణపతులను స్తుతి పాడుటకే ప్రతిగించిన జీవనదాతవు నీవేనయ్యా స్తుతి పాడుటకే ప్రతిగించిన జీవనదాతవు నీవేనయ్యా ప్రాణ భయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు నీవు బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయేమో నా దుఃఖ దినములు కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు నీ దివ్య సంకల్పమే అవనిలో సువర్ణమై నీ నిత్య రాజమునకై నిరీక్షణ కలిగించెను స్తుతి పాడుటకై బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా స్తుతి పాడుటకై బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరచును నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంతా ఆరాధించి
గణపరతును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ యొక్క మంచి దినం ఆయన లేకుంటే మనం ఏమై ఉండేవారము. ఇంతలో కనబడి అంతలో మాయమే మన జీవితం. ఆయన మన సజీవులు ఉంచిన దేవాదేవునికి నీవే నాకు చాలును యేసు, ఒంటి నిండా బంగారమునను అది నీకు సాటి రాగలదా. బంగారము అన యేసయ్య అని కీర్తన పడుకుంటూ దేవుని మహిమపరచుకుందాం. నీవే నాకు చాలును యేసు, అందరు కలిసి నీవే నాకు చాలును యేసు, నాతో కలిసి నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. కోట్ల కోట్లగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా. కోట్ల కోట్లగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా. ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, ధనమంతా యేసయ్యా, నా ధనమంతా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడిచ్చిన మంచి యొక్క శుభ దినం ఆయన సన్నిధిలో కూడా అందరం కూడా అందరికీ వచ్చిన కీర్తన, మన దేవుడు శక్తిగల దేవుడు, పరాక్రమశీలుడు, ఆయన నామంలో శక్తి ఉన్నది, ఆయన నామంలో మహిమ ఉన్నది. అటువంటి దేవాదేవునికి మరి మరొక పాట పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, ఆ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. అందరికీ వచ్చిన కీర్తన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాతో మీరు కూడా మీ స్వరాలు కలుపుతూ దేవుని మహిమపరుచుకుందాం. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టారు.
అందరూ చప్పట్లు కొడుతూ నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు. నీ కృప లేనిదే బ్రతుకలేనయా, నీ కృప లేని క్షణం, నీ దయ లేని క్షణం నేను ఊహించలేను. నీ కృప లేని క్షణం, నీ దయ లేని క్షణం నేను ఊహించలేను. యేసయ్యా, నీ కృప నాకు చాలదా, నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా, నీ కృప నాకు చాలదా, నీ కృప లేనిదే నేనుండలేనయా. మహిమను విడచి మహిలో తిరిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరుగు పరిచావు. మహిమను విడచి మహిలో తిరిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరుగు పరిచావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలదా, నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా, నీ కృప నాకు చాలదా, నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృప లేని క్షణం, నీ దయ లేని క్షణం నేను ఊహించలేను. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణం నేను ఊహించలేను. ఆజ్ఞల మార్గమున ఆశ్రయములో ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయములో ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అద్భుతమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసే అద్భుతమిచ్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలదా, నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా, నీ కృప నాకు
వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి 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 అందరూ నాలుగు చూడండి. జీవ గ్రంథంలో మన పేర్లు ఉన్నందుకు స్తుతి స్తోత్రాలు కదా. ఉన్నాయా మన పేర్లు? ఉన్నాయంటే గట్టిగా పాడదాం మరి. ఇంకా నరకము నుండి నన్ను తప్పించినందుకు వందనాలు. ఇంకా పరలోక రాజ్యంలో మనకు చోటు ఇచ్చినందుకు స్తోత్రాలు. మరొకసారి ఆ చరణం పాడదామా? సాక్షిగా ఇళ్ళలో నన్ను ఉంచినందుకు నీకు వందనాలు. కోట్లాది స్తోత్రాలయ్యా. ఎంత స్తుతులు చెల్లించినా చాలదయ్యా. ఈ జ్వరం తగ్గించినందుకు, కడుపు నొప్పి తగ్గించినందుకు కాదు, అంత గొప్ప భాగ్యం ఇచ్చినందుకు మరొకసారి పాడుకుందాం ఈ పాట. జీవగ్రంథంలో నా పేరు ఇచ్చినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో ఇచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవగ్రంథంలో నా పేరు ఇచ్చినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో ఇచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇళ్ళలో నన్ను ఉంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇళ్ళలో నన్ను ఉంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. చెప్పలు పడుతూ దేవుని స్తోత్రాలు మనందరికి ఇచ్చినందుకు, ధన్యకరమైన జీవితం ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తాం. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రములు. మమ్మల్ని రక్షించిన దేవానికి వందనాలు, మమ్మల్ని కాపాడిన దేవానికి వందనాలు. తండ్రి, భూలోకంలో ఉన్న పాపముల నుంచి మమ్మల్ని కాపాడి మమ్మల్ని శుద్ధీకరించిన దేవానికి స్తోత్రములు. నరకములోని మేము పడిపోకుండా నువ్వు మమ్మల్ని కాపాడుతున్న దేవానికి స్తోత్రములు. నీ చేయితో మమ్మల్ని తండ్రి వేసే హత్తుకున్న దేవానికి వందనాలు. తండ్రి, మేము పాపంలోనే పడిపోయినప్పటికీ, తండ్రి శాపంలో ఉన్నప్పటికీ, తండ్రి నువ్వు మా గురించి నువ్వు రక్తం కార్చి ప్రాణము పెట్టి తండ్రి యేసయ్య మమ్మల్ని లేవనెత్తిన దేవానికి స్తోత్రములు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య నుంచి మమ్మల్ని లేవనెత్తుతున్నావు, నీకు వందనాలు. నీ వాక్యముతో మమ్మల్ని బలపరుస్తున్నావు, నీకు వందనాలు. నీ యొక్క ప్రార్థనను తండ్రి, నీతో ప్రార్థనలో తండ్రి యేసయ్య ఎదిగే కృపను మాకు దయచేస్తున్నావు, నీకు స్తోత్రములు. తండ్రి యేసయ్య ఎన్నోసార్లు పడిపోతున్నప్పటికీ తండ్రి మళ్ళీ తిరిగి తండ్రి యేసయ్య నీ చెంతకు చేర్చుకుంటున్న తండ్రి నా స్నేహిత, నీకు వందనాలు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. మాకు రక్షణ నీ దగ్గర మాత్రమే కలుగుతుందయ్యా. లోకంలో ఎంతో మంది రక్షిస్తామని చెప్పినప్పటికీ మాకు రక్షణకర్తమైన దేవానికి స్తోత్రములు. తండ్రి యేసు నీకు వందనాలు. తండ్రి నీకు వందనాలు. తండ్రి మా సంఘముగా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, ఉపవసించి నీ సన్నిధిలో ప్రార్థించడానికి తండ్రి నువ్వు
ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. యేసయ్య క్రిందటి ఆదివారం ఉన్నవారు ఈ ఆదివారం లేరు, క్రిందటి తండ్రి శుక్రవారం ఉన్నవారు ఈ శుక్రవారం లేరు. అయినప్పటికీ మమ్మల్ని సజీవ రెక్కలలో ఉంచి తండ్రి యేసయ్య నిన్ను స్తుతించే భాగ్యాన్ని నువ్వు మాకు దయచేస్తావు, నీకు వందనాలు. వారికన్నా మేము పరిశుద్ధులము కాదు, వారికన్నా మేము నీతిమంతులము కాదు, కానీ నీ కేవలం నీ కృపను బట్టి మేము ఇంకా బ్రతికి ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రములు. సజీవులే కదా స్తుతిస్తారు, అట్టి సజీవులైన గుంపులను మమ్మల్ని ఉంచినందుకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు అర్పిస్తున్నాం తండ్రి యేసు, నీకు వందనాలు. చిన్న వయసు వారే తండ్రి యేసయ్య నిద్రిస్తున్నప్పటికీ తండ్రి యేసయ్య మమ్మల్ని ఇంకను బ్రతికించి నీ యొక్క సాక్షిగా మేము ఇలా జీవించే కృపను నువ్వు మాకు దయచేస్తున్నావు తండ్రి యేసయ్య. అట్టి సాక్షిగా జీవించే తండ్రి ధన్యతను మాకు ఇస్తున్నావు. మా సాక్ష్యము మంచిగా కలిగి మేము జీవించే కృపను మాకు దయచేయండి. వాక్యం ద్వారా నువ్వు నాతో మా అందరితో నువ్వు మాట్లాడండి. ఈ దైవదాసు నీకు అభిషేకించి తండ్రి యేసయ్య నీ కృపలతో తండ్రి యేసయ్య నింపి నీ వాక్కుతో మమ్మల్ని నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. దగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దాం. మనము ఎదురు చూస్తున్నట్టుగా మన మధ్యకి ఇచ్చేసిన స్టూడెంట్స్ మధ్య, గ్రాడ్యుయేట్స్ మధ్య మరియు సంఘ పరిచర్య కూడా ఉద్యోగం చేస్తూ భార్యాభర్తలు మరి నయమ టీచర్ గారు మనందరికీ తెలిసిందే కాబట్టి మరి వారు ఈ మధ్యకాలంలో పరంపరించారు. ఆ సందర్భంగా వచ్చిన వారి యొక్క చిన్నల్లుడు గారు ఇమానియల్ గారు, నయమ టీచర్ గారి యొక్క చిన్నల్లుడు గారు, సుహాసిని కృప గారి యొక్క హస్బెండ్ జీజే సుందర్ సింగ్ గారు మన మధ్య ఉండటం సంతోషకరం. వారిని దినం వాక్య పరిచర్యకి రమ్మని కోరగా మరి వారి బంధువులతో మరి కొంత శోక తప్త హృదయాల్లో ఉన్నప్పటికీ మన యొక్క పిలుపుని మన్నించి మన మధ్యకి మరి వచ్చి ఉన్నారు. అందరి బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. మరి వారు చోడవరంలో దైవ సేవలో పరిచర్య బలంగా వాళ్ళు పడుతున్నారు. మరి ముందుగా చెప్పినట్టు గ్రాడ్యుయేట్స్ మధ్య, స్టూడెంట్స్ మధ్య కూడా చక్కని పరిచర్య వారు అందిస్తూ ఉన్నారు. ఈ సమయం ముందు మా ప్రియులు బ్రదర్ జీజే సుందర్ సింగ్ గారు ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. వారి ద్వారా అనుభవించలాగా సమయాన్ని వారు అర్పిస్తున్నాం. వారు మరియు మాకు కూడా కొంత బంధువులు కూడా వస్తారు. అందరి బట్టి దేవునికి స్తోత్రం తెలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ సమయం తక్కువగా ఉంది కాబట్టి నేరుగా వారికి వర్తమానానికి సమయం ఇస్తున్నాం. అందరూ చప్పబడిచి వారికి రావడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు ఊహించని రీతిగా మీ మధ్యలో ఉండటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. జయరాజ్ గారు పాస్టర్ గారు చెప్పినట్లుగా ఈరోజు రేపు జరిగే మెమోరియల్ కార్యక్రమం ఏర్పాట్లో మేము ఉన్నాం. అయితే పాస్టర్ గారు లాస్ట్ టైం కూడా జెమ్స్ హాస్పిటల్లో నా వైఫ్కి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆపరేషన్ అయినప్పుడు వచ్చి దర్శించారు. అప్పుడు రమ్మన్నారు, కానీ అప్పుడు రావటం అవ్వలేదు. సో ఈసారి ఎలాగైనా తప్పకుండా వెళ్ళాలి అని దేవుడు ప్రేరేపణ బట్టి వస్తానండి అన్నాను. కొద్దిసేపు మీతో సమయాన్ని గడుపుతానని చెప్పి కూడా చెప్పాను. దేవునికి స్తోత్రం. జయరాజ్ పాస్టర్ గారు మేము మాకు పెళ్ళైనప్పటి నుంచి 1993లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి కూడా గోడిగారి చర్చ్లో మంచి పరిచర్య చేస్తూ ఉండేవారు, అసిస్టెంట్ పాస్టర్. అప్పటి నుంచి బాగా పరిచయం, మంచి దైవ సేవకులు దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ఆయన పరిచర్యకి నియమించాడు. దేవునికి స్తోత్రం కన్నా. అంతేకాకుండా స్టూడెంట్స్ మినిస్ట్రీతో కూడా ఎప్పుడు టచ్లోనే ఉండేవారు. నేను
స్టూడెంట్స్ మినిస్ట్రీలో రీజనల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ శ్రీకాకుళం ప్రాంతానికి వస్తూ ఉండేవాడిని పిఎస్ఐలో. అప్పుడు నిర్మల కుమారి గారు, జెస్సీ మిట్టిల్ గారు, తర్వాత విమల కుమారి, జీవన్ గారు, ఉమా మహేష్ వీళ్ళందరూ కూడా ఉండేవారు. సో ఆ టైంలో నేను వస్తూ 1990 ఆ ప్రాంతంలో వస్తూ ఉండేవాడిని. అక్కడ వంశధార ప్రాజెక్ట్ క్వార్టర్స్లో బైబిల్ స్టడీస్ అయ్యేవి. కొన్నిసార్లు అక్కడ ఐటీ అయ్యేది ఉంది, భారతీయ ఐటీ. అక్కడ బైబిల్ స్టడీస్ మీటింగ్స్ అయ్యేవి. ఎక్కువగా మాకు డిసైపుల్షిప్ క్యాంప్ కానీ, ఎవరిస్టిక్ క్యాంప్ కానీ, లీడర్షిప్ క్యాంప్ కానీ, గోడి కానీ క్యాంపస్లోనే జరుగుతూ ఉంటాయి. సో ఆ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయటం, అందులో డాక్టర్స్, డివోషన్స్ అవన్నీ తీసుకుంటాం. ఇలా ఇక్కడ పరిచర్యతో నాకు వివాహం కాకముందు నుంచి కూడా సంబంధం ఉంది. సో దేవుడు ఈ విధంగా ఈ ప్రాంతంలోకి అప్పుడప్పుడు రావటానికి కుటుంబంగా, ముఖ్యంగా ఆంటీ గారు, అంకుల్ గారి కుటుంబంతో కలిసి ఇక్కడ చక్కగా పాల్గొనడానికి దేవుడు కృపనిచ్చాడు. అంతేకాదు ఇంకొక మాట కూడా చెప్పారు, మాకు బంధువులు కూడా అవుతారు. వీరి మేనమామ గారు మా అన్నయ్యకి మామగారు అవుతారు, పెద్ద మామగారు హంసరాజు గారి సిస్టర్, జయరాజు గారి మదరు, మా అన్నయ్య మామయ్య గారి బ్రదరు హంసరాజు గారు. దేవునికి స్తోత్రం. అన్నిటికన్నా ఆత్మీయ సంబంధం అనేది చాలా గొప్పది. దేవునికి స్తోత్రం కలిగింది. సో నేను కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నా మనస్సును ఈ వాక్యం వైపు మళ్ళించారు. 1 పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రియుడు అయిన మా పరలోకపు తండ్రి, ప్రభువా, ఈ రాత్రి ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించడానికి సమకూర్చిన నీ బిడ్డలందరినీ బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, నీ దాసుడు ప్రభువా చేస్తున్నటువంటి నీ పరిచర్యను బట్టి ప్రభువా, ఈ పరిచర్యకు నీవు నమ్మకమైన వారిగా ఎంచి నియమించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా తండ్రి, నీ ప్రజల కొరకు, నీ బిడ్డల కొరకు ఏ వాక్యమైతే, ఏ మాటలైతే దాచి ఉంచున్నావో ఆ మాటలు మీరు బయలుపరచండి. మీరే మాట్లాడండి ప్రభువా తండ్రి. ప్రభువా, ఇది పరిశుద్ధ ఆత్మదేవ, మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకున్నట్టు మీ స్వరం వినిపించండి. మానవ స్వరమును మరుగు చేసి దైవ స్వరాన్ని నీ ప్రజలు వినగలగటానికి కృప దయచేయండి తండ్రి. నిష్ప్రయోజకుడైన నన్ను నీ శిలువ చాటున మరుగుపరచండి ప్రభా. మనుష్య జ్ఞానము, నేర్పు మాటలు ప్రభా మీ హృదయాల్లో పరిచయం కానీ పరిశుద్ధాత్మదేవ మీరే తండ్రి నీ ప్రజలతో మాట్లాడండి, దర్శించండి, మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. We are in the end days. We are in the terrible days. We are in the dangerous days. చాలా ప్రమాదకరమైన, భయంకరమైనటువంటి అంత్యకాలంలో మనం ఉన్నాం. ఈ విషయాన్ని భక్తుడైనటువంటి పేతురు తిమోతికి రాస్తూ అంటున్నాడు. 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఒకసారి చూసినట్లయితే, అటువలే చూడమా, అన్నిటి అంతము అంత్యకాలం ముందు అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాము. చూడండి 3వ అధ్యాయం 2వ పేతురు 3వ అధ్యాయం 1వ వచనం చదువు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని, అంత్య దినములలో చదువు. అపహాసకులు అపహసించుచు అపాయకరమైన కాలములు వచ్చుచున్నవని తెలుసుకొని
ఏలైనగా మనుషులు 2 పేతురు 3:1 మనుషులు స్వార్థప్రియులు, స్వార్థంతో నిండిపోతారు. నేను నాది అనే తప్ప ఇంకా ఏది ఆలోచించినటువంటి పరిస్థితులు. స్వార్థప్రియులు, ధనాపేక్షకులు. వాట్ ఆల్ దే డూ ఫర్ మనీ. సో ధనాపేక్షకులు, బింకములాడువారు, బింకాలు చెప్తూ ఉంటారు గొప్పలు. అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రుల మాట వినరు. మీరు మాకు చెప్పేది ఏంటి? తల్లిదండ్రుల మాట వినరు, పెద్దల మాట వినరు, గురువుల మాట కూడా వినరు. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఎన్ని మేళ్ళు పొందుకున్నా సరే కృతజ్ఞత అనేది వారి జీవితాల్లో కనపడదు. చదువు. అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు. చూసారా, అజితేంద్రియులు, ఇంద్రియముల చేత జయించబడిన వారు. క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. పైకి భక్తి గల వారని చెప్పుకొనొచ్చు, దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉన్నారు. సో దిస్ ఈస్ ది సినారియో ఆర్ హౌ ద వరల్డ్ విల్ బి. ప్రపంచమంతా కూడా ఏ విధంగా ఉన్నది అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే మనం అంత్య దినములు ఉన్నామా లేదా మనకు అర్థం అవుతుంది. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. పరిస్థితి ఈ విధంగా ఉంది. అంతేకాకుండా ఈ అంత్య దినాల గురించి చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ చెప్పడానికి సమయం చాలుగా. యుద్ధములు, భూకంపములు, కరువులు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, ఇవన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. ఒకవైపు చూస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఒకవైపు చూస్తే ఇజ్రాయెల్ హమాస్, గాజా యుద్ధం, ఇవన్నీ కూడా యుద్ధాలు, ఎక్కడ పడితే అక్కడ భూకంపాలు, ఇవన్నీ కూడా పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడే మనకేమర్థం ఉందంటే వీఆర్ ఇన్ ద ఎండ్ డేస్, వీఆర్ ఇన్ ద టెరిబుల్ డేస్, వీఆర్ ఇన్ ద డేంజరస్నెస్. అంత్య దినములలో అపాయకరమైన కాలాల్లో మనం ఉన్నాము అనేది ఇంకా అంతకన్నా మనం ఎక్కువగా లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇట్స్ ఎవిడెంట్. అదేమంటున్నాడంటే, కాబట్టి అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై. స్వస్థ బుద్ధి. సో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు ఉంది. ప్రపంచం ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి మనకు ఉన్నది. మన చుట్టుపక్కల కూడా మనం ఊహించినటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు, ఎక్కడెక్కడో జరిగే సంఘటనలు ఇప్పుడు మన దగ్గరే జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీరు స్వస్థ బుద్ధి గలవారై, బీ సోబర్ మైండెడ్. స్వస్థ బుద్ధి, స్థిరమైన బుద్ధి, చంచల బుద్ధి కాదు. నాట్ ఫికిల్ మైండ్. చంచల బుద్ధి కాదు, స్థిరమైన బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే స్థిరమైన బుద్ధి, మంచి బుద్ధి. స్వస్థ బుద్ధి కలిగిన వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. సో దట్స్ వై వీ హ్యావ్ గ్యాదర్డ్ హియర్. స్వస్థ బుద్ధితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి. ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా ప్రతి వారం కూడా ధ్యానం చేస్తూనే ఉన్నాము. సో ప్రార్థన అనేది మనకి ఆ పదం అలవాటు అయిపోయింది. కానీ ప్రేయర్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ దట్ గాడ్ హెస్ గివెన్ us. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి ఆయుధము ప్రార్థన. మరొక దైవజనుడు అంటాడు, ప్రేయర్ ఈజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ద బిలీవర్. విశ్వాసికి ప్రార్థన అనేది శక్తి కేంద్రం. ప్రార్థన లేకపోతే మనం జీవించలేము. ప్రేయర్ ఈజ్ ద బ్రెత్ ఆఫ్ ద బిలీవర్. విశ్వాసికి ఊపిరి కదండి. సో ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మన జీవితాల్లో అర్థం చేసుకోవాలి. పరిస్థితి ఎలా ఉంది,
ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన ఉంది. ప్రేయర్ అనేది మనకి అది ఒక ఏమవ్వాలంటే ఊపిరి ఎలా తీసుకుంటాం అలాగే ప్రార్థన కూడా మన జీవితాల్లో మారిపోవాలి. అన్నిటికీ ప్రార్థనే జవాబు. ప్రేయర్ ఈజ్ an antidote for all the problems of mankind. మానవాళి సమస్యలన్నిటికీ కూడా విరుగుడు. డాక్టర్స్ రోగానికి యాంటీడోట్ ఇస్తారు కదా, విరుగుడు ఏంటంటే ప్రార్థన గురించి అనేకమైన పాటలు పాడతాం, ప్రార్థన గురించి అనేక మాట్లాడటం. కానీ ప్రార్థన చేయాలనుకునేసరికి ఏం చేస్తాడు సాతానుడు? చేయగలడు కదా. ప్రార్థన చేయాలనుకునేసరికి సాటన్ అపోజెస్ ప్రేయర్ అండ్ వర్షిప్. సాతానుడికి ఇష్టం లేదు రెండే, ఒకటి ప్రార్థన, రెండు ఆరాధన. ఈ రెండు చేయరాడు వాడు. అందుకే ప్రే హార్డ్ వెన్ ఇట్ ఈస్ హార్డెస్ట్ టు ప్రే అన్నాడు. ఎంత కష్టమైతే అంత ఎక్కువ ప్రార్థన చేయి. ప్రార్థన అనేది విశ్వాస జీవితానికి, క్రైస్తవ జీవితానికి అది పెట్టుబడి లాంటిది అంటాడు లియోనార్డ్ రావెన్హిల్ అనేటువంటి దైవజనుడు. ఏమంటాడంటే ప్రేయర్ ఈజ్ టు ద బిలీవర్ వాట్ క్యాపిటల్ ఈజ్ టు ద బిజినెస్ మ్యాన్. ప్రేయర్ ఈజ్ టు ద బిలీవర్ వాట్ క్యాపిటల్ ఈజ్ టు ద బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్కి ఏముండాలి? క్యాపిటల్. విశ్వాసకి ఏముండాలంటే ప్రార్థన అనేది విశ్వాసకి పెట్టుబడి. సో పెట్టుబడి లేకుండా మనం ఏదైనా చేయగలం అంటే ప్రార్థన లేకుండా మనం ఏమీ కూడా చేయలేము. చేద్దామని ప్రయత్నం చేసినా సరే అది కాదు. అపజయాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి దేవుని సంఘమా సో మనం అపవాదిని జయించాలంటే ప్రార్థన అనేటువంటి పెట్టుబడి ఉండాలి. ఆయన అద్భుతమైనటువంటి పుస్తకం రాశాడు. ఏంటంటే ప్రార్థనలో ఉద్యోగం అనే పుస్తకం. ఎంతమంది చదివారు? రివైవల్ ఇన్ ప్రేయర్. మంచి పుస్తకం కూడా చదవాలి. వై రివైవల్ టారీస్ అనే దానిలో ఆయన రాస్తాడు, ప్రేయర్ ఈజ్ ద గ్రేటెస్ట్, పవర్ఫుల్ అండ్ సీక్రెట్ మినిస్ట్రీ which can be done by all in all places and at all times. అన్ని సమయాలలో, అన్ని ప్రదేశాలలో అందరూ చేయగలిగినటువంటి గొప్ప పరిచర్య ఏంటంటే ప్రార్థనా పరిచర్య. అలాగే నిలబడి మాట్లాడలేకపోవచ్చు, లేకపోతే మీలో కొందరు పాడినట్టు పాటలు పాడలేకపోవచ్చు, లేకపోతే గట్టిగా సాక్ష్యం చెప్పలేకపోవచ్చు. కానీ అందరూ అన్ని వేళలా అంతటా చేయగలిగేటువంటి గొప్ప పరిచర్య ఏంటంటే ప్రార్థనా పరిచర్య. దేవుడికి ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్, పవర్ఫుల్ అండ్ సీక్రెట్ మినిస్ట్రీ. రహస్యమైన పరిచర్య. నిన్నెవరు గుర్తించరు. ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు గుర్తిస్తారు? ఇక్కడ మాట్లాడేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు అందరూ గుర్తించవచ్చు. కానీ శక్తివంతమైన పరిచర్య ఏంటంటే ప్రార్థనా పరిచర్య. డిఎల్ మూడి గారు ఒకసారి వాక్యం చెప్పడానికి ఇలా నిలబడ్డారు స్టేజ్ మీద. వాక్యం రావడం లేదు ఆయనకి. సో వార్త చెప్పాలనుకుంటే చెప్పలేకపోతాం. ఏంటి ప్రభు అని వెనక్కి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేస్తే, నువ్వు పలానా చోటుకి వెళ్ళు అని దేవుడు చెప్తా ఉంటే వెంటనే అక్కడికి వెళ్ళారు. వెళ్తే ఒక తలుపు తట్టారు. తలుపు తడితే ఒక ముసలామె ఒడుగుతూ వచ్చి తలుపు తీసి, ఏంటమ్మా అంటే, బాబు మూడి నువ్వే వచ్చావా? 3 రోజుల నుంచి నీ కోసం ప్రార్థన చేయలేకపోతున్నాను బాబు. మోడీ ఈజ్ ఎ గ్రేట్ ఎవాంజలిస్ట్, ఓల్డ్ ఎవాంజలిస్ట్. 3 రోజులు బట్టి ఆ ప్రార్థన చేయకపోవడం వల్ల ఆయన దేవుడు వాడుకోవట్లేదు. అక్కడ అలా నిలబడ్డాడు, అంతే, వాక్యం రావట్లేదు. సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ? ప్రేయర్. ఆ ముసలామె చేసినటువంటి ప్రార్థన ఆయన్ని సువార్త ప్రకటించడానికి, దేవుని కొరకు బలంగా సేవ చేయడానికి గొప్ప సాధనంగా ఉంది. దేవునికి స్తోత్రం. మనము రహస్యంగా చేసే ప్రార్థన, మీరు రహస్యంగా ప్రార్థన చేసే ప్రార్థన
ఈ సంఘాన్ని శక్తివంతంగా చేస్తాం. మీరు రహస్యంగా చేసే ప్రార్థన దేవుని సేవకుల్ని, సంఘాన్ని బలంగా వాడుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Nobody recognize you. Nobody will care you. నేను ఎవరు పట్టించుకోరు, నేను గుర్తించరు. బట్ గాడ్ కేర్స్. దేవుడు ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకే అన్నాడు, ద పవర్ ఆఫ్ సీక్రెట్ ఈజ్ ప్రేయింగ్ ఇన్ సీక్రెట్ అంటాడు. ద పవర్ ఆఫ్ సీక్రెట్ ఈజ్ ప్రేయింగ్ ఇన్ సీక్రెట్. ప్రార్థన యొక్క రహస్యం ఏంటంటే రహస్యంగా ప్రార్థన చేయడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇలా ప్రార్థన గురించినటువంటి విషయాలు అనేకమైనటువంటి మనకు తెలుసు. అవన్నీ చెప్పడానికి సమయం చాలదు. కానీ మోషే చేసిన ప్రార్థన మనకు తెలుసు, యెహోవా చేసిన ప్రార్థన తెలుసు, దానియేలు చేసిన ప్రార్థన తెలుసు, షడ్రక్ మేషక్ అబేద్నెగో చేసిన ప్రార్థన, పౌలు సీలలు చేసిన ప్రార్థన. దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్ అండ్ క్రైస్ట్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రేయర్. యేసు ప్రభు వారు ప్రార్థనకి గొప్ప మాదిరి. సో Paul followed the way that the Lord has shown him to him. దేవుడు ఆ యొక్క పౌలు యేసు ప్రభు వారు చేసినటువంటి విధానంలో పాల్స్ గ్రేటెస్ట్ ప్రేయర్ మనం చూస్తాము ఎఫిషియన్స్ 1:17. ఎఫిషియన్స్ 3rd చాప్టర్లో ఆ యొక్క తండ్రి మోకాళ్ళుని అంటాడు. మరొక చోట అంటాడు, మానక రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడుచు ప్రార్థన చేయించును అన్నట్టు. సో పాల్ హ్యాస్ ఫాలోడ్. అంతేకాదు, ఆల్ గ్రేట్ మెన్ ఆఫ్ ప్రేయర్ ఆర్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్. గొప్ప దైవజనులందరూ కూడా గొప్ప ప్రార్థనాపరులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు గొప్ప ప్రార్థనాపరులు ఉంటే నువ్వు గొప్ప దేవుని బిడ్డగా జీవించగలవు. ఈరోజు అంటే నేను మీకు ఎగ్జాంపుల్ కోసం, ఇన్స్పిరేషన్ కోసం చెప్తా ఉన్నాను. యాక్చువల్గా నయోమాంటి గారి గురించి సుమారు ఒక 20 మంది మాట్లాడారు 2 రోజులు. అందరూ మాట్లాడింది ఒకటే, ఆమె గొప్ప ప్రార్థనాపరురాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాకెవ్వరికి ఏదొచ్చినా సరే ముందు ఫోన్ ఎవరికి వెళ్తుందంటే నయోమాంటి. మా బర్త్డేస్ మ్యారేజ్ చేశారు, ఎవ్రీథింగ్ వాట్ ఆల్ విల్ డూ ఫస్ట్ ఆంటీ విల్ ప్రే. క్రైస్ట్ ఎవరికి కష్టం ఉన్నా ఆంటీ ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఆంటీకి పెద్ద గొప్పలు ఒకటే, లేకపోతే పేద కూలి చేసుకునే వాళ్ళు కూడా ఒకటే. నో డిఫరెన్స్ ఫర్ ప్రేయర్. అలాగా ఆ విలేజెస్, ఆ యొక్క చిన్న గృహాలు దర్శిస్తూ పెద్ద గృహాలు ప్రార్థన, అందరి కోసం ప్రార్థన చేశారు. ఆవిడ గొప్పగా దేవుని కొరకు వాడబడ్డ. హీస్ ఎ గ్రేట్ ఉమెన్ ఆఫ్ ప్రేయర్. గొప్ప ప్రార్థన పరురాలు. అందరికీ తెలుసు, అయ్యగారికి తెలుసు. సంఘం అభివృద్ధి చెందటానికి చౌడవరంలో శ్రీకాకుళంలో సంఘం బాగా ఫ్లరిష్ అవ్వడానికి వాళ్ళ ప్రార్థన, ఆ ప్రార్థన గుంపుల యొక్క శక్తి. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రార్థన అనేది విజయాన్ని. ఒకసారి నేను మద్రాసు వెళ్ళినప్పుడు గ్రీన్ వేస్ రోడ్ గుండా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ పెద్ద బోర్డు ఏంటంటే ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ అని గోల్డ్ లెటర్స్తో రాసింది. చాలా పెద్ద బోర్డు. దినకర్ గారి ఆఫీస్ అనమాట అది. దేవునికి స్తోత్రం. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రార్థన విజయాన్ని ఇస్తుంది. హౌఎవర్ ద సిచ్యువేషన్ మే బి, వాట్ ఎవర్ ద సర్కమ్స్టెన్సెస్ మే బి, మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉన్నా, ప్రార్థన అనేది విజయం ఇస్తుంది. చీకటిలో వెలుగునిస్తుంది, ఇరుకులో విశాలత ఇస్తుంది, మూడు బారిన జీవితాన్ని చిగురింపజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ మూడు బారిన జీవితాన్ని ఆయన చిగురింపజేయాలంటే ప్రార్థన. కాబట్టి దేవుని బిడ్డలారా, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉంది. సో ప్రార్థన గురించి చెప్పుకొని వెళ్తా ఉంటే ఇట్ విల్ టేక్ అవర్స్ అండ్ డేస్.
సో మనకందరూ కూడా ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, గొప్ప శక్తివంతమైన ఆయుధం దేవుడు మనకి ఇచ్చాడు. ఇట్స్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎ మిసైల్ ఆర్ ఎన్ ఆటమ్ బాంబ్. ఇట్ క్రియేట్స్ వండర్స్. కాబట్టి శత్రువు యొక్క పన్నాగాలన్నిటినీ కూడా నాశనం చేసేది ప్రార్థన. ప్రతి సమస్య నుంచి విడుదలిచ్చేది ప్రార్థన. కాబట్టి ప్రార్థన చేయుటకు మెలకువగా వారైనడు. సో ఇక్కడ వాచ్ అండ్ ప్రే అదే విషయాన్ని అదే పేతురు పత్రికలో మనం చూసినట్లయితే 8వ వచనంలో అంటాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృక్కుదురా అని వెదకుచు తిరుగుచున్నాడు. సో అక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, నిబ్బరమైన బుద్ధి గలవారై, అక్కడ స్వస్థ బుద్ధి అన్నాడు, ఇక్కడ నిబ్బరమైన బుద్ధి. కాబట్టి ఈ బుద్ధి అనేది చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. స్థిరమైన బుద్ధి. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ ఇది జరుగుతుంది ఏంటి అనేది కరెక్ట్ బుద్ధి కాదు. సో కొంతమంది ప్రార్థన చేస్తారు అవిశ్వాసం ఉండకూడదు, అల్ప విశ్వాసం. స్థిరమైనటువంటి బుద్ధి, నిబ్బరమైన బుద్ధి. ఇక్కడ మనం చూసినట్లయితే నిబ్బరమైన బుద్ధి అంటాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండు. మెలకువ అనేది చాలా అవసరం కదండి. మామూలు భౌతిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ మెలకువ అనేది చాలా అవసరం. మెలకువ అంటే నిద్రపోకుండా అలా ఉండమని కాదు. సో వీ మస్ట్ బి అవేర్ ఆఫ్ ద థింగ్స్ గోయింగ్ ఇన్ అవర్ లైఫ్స్, ఇన్ అవర్ ఫ్యామిలీస్ అండ్ అరౌండ్ అస్. మన జీవితాల్లో, మన కుటుంబంలో, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో, మన సహవాసంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల పట్ల ఒక మెలకువ కలిగి ఉండడం. ఎందుకంటే సాతానుడు గోధుమల మధ్యలో గురుగులు వెత్తిపోతాడు. వాడు ఏం చేస్తున్నాడు చూడండి, గర్జించు సింహము వలె. Satan is a roaring lion watching to and fro. Like a roaring lion, Satan is wandering to and fro. వాడు గర్జించు సింహం వలె ఇటు తిరుగుతున్నాడు. ఎవరు దొరుకుతారు? డేవిడ్ దొరుకుతాడా? పాల్ దొరుకుతాడా? శామ్ దొరుకుతాడా? తిమోతి దొరుకుతాడా? రెబ్కా దొరుకుతుందా? రూత్ దొరుకుతారా? ఎవరు దొరుకుతారు అని వాడు తిరుగుతూ ఉన్నాడు అన్నాడు. ఎందుకు తిరుగుతూ ఉన్నాడంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 12 చదవండి. ప్రకటన 12:12. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పి. He knows the time. He is aware of the things. వాడికి సమయం కొంచెమని తెలుసు. మనకు తెలియదు, వదిలే సమయం, తర్వాత చేద్దాంలే ప్రార్థన, తర్వాత ప్రభు కొరకు పని చేద్దాంలే, తర్వాత ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయత్నం చేద్దాం. నో, శాటన్కి వాడికి సమయము కొంచెమే అని తెలిసి బహు క్రోధము గలవాడై, అంటే చాలా కోపముతో మీ మధ్యకు ఈజ్ రోమింగ్ టు అండ్ ఫ్రో. పాస్టర్స్ని పట్టుకోవడానికి, లీడర్స్ని పట్టుకోవడానికి, చర్చ్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళని పట్టుకోవడానికి, డైవర్ట్ చేయడానికి, డిసప్పాయింట్ చేయడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి, వాడు డిస్కరేజ్ చేయడానికి ఈజ్ ట్రైయింగ్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్ట్రాటజీస్. అన్ని రకాలైనటువంటి వాడు ఏంటంటే సాతాను తంత్రములు, వ్యూహాలు, అన్ని రకాలైనటువంటి పద్ధతులతో వాడు ప్రయత్నం. అవన్నిటినీ కూడా మనం చిన్నాభిన్నం చేయాలంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాడికి సమయం కొంచెమని తెలిసి బహు క్రోధము గలవాడై మీ మధ్యకు దిగి వచ్చి పరిస్థితులు మనం చూస్తే అర్థమవుతాం.
కాబట్టి మనం ఏం చేయాలంటే బహు పౌరుషం గలవారమై ప్రార్థన చేయాలి. వాడు ఎంత క్రోధంతో దిగి వచ్చాడు, మనం అంత పౌరుషంతో ప్రార్థన చేస్తే వాడు వెనక్కి పోతాడు. రెసిస్ట్ ది డెవిల్ దెన్ హీ విల్ ఫ్లీ అవే అంటాడు యాకోబు పత్రిక 4:7. అపవాదిని ఎదిరించి వాడు మీ ఎదిరించి పారిపోవు. దేవునికి స్తోత్రం. కానీ మనం ఏం చేస్తాం? అపవాదిని ఎదిరించకుండా నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాం. చాలా వాడి పొజిషన్ ఎక్కడంటే ఆయన శీఘ్రమే సాతాను మీ కాళ్ళ క్రింద తొక్కించడు. ఈజ్ ఎ డిఫీటెడ్ ఫో. And I command you, Satan, in the name of the Lord, to take up your weapons and flee. For the Lord has given me authority to walk all over thee. వాడు మన కాళ్ళ కింద వాడు తొక్కుతూ ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అక్కడ ఏమంటున్నాడంటే మీరు మెలకువ కలిగి ఉండుడి. అక్కడ చూస్తే మెలకువ కలిగి, వాడు విరోధి గర్జన సింహలే తిరుగుతున్నాడు కనుక మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన, వాచ్ అండ్ ప్రే. చాలాసార్లు ఆ క్యాప్షన్ చూస్తూ ఉంటాం మనం కదా, ఇలా ప్రార్థన చేతులు ఉండి వాచ్ అండ్ ప్రే. గమనించుకుంటూ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ మన పర్సనల్ లైఫ్లో, మన ఫ్యామిలీ లైఫ్లో, మన ఫెలోషిప్లో మనం మెలకువగలిగి ప్రార్థన చేయాలి. నిద్రపోతాం కాదు, ఆత్మీయ నిద్ర అంటారు. మామూలు నిద్ర వేరు, ఆత్మీయ నిద్ర. నిద్రపోతూ ఉంటారు అంటే వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో గమనించరు, ఎలా సాధారణ నడిపిస్తున్నట్టు గమనించరు, ఇష్టం వచ్చినట్టుగా జీవించేస్తూ ఉంటారు. సో వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ లైఫ్. వీ మస్ట్ వాచ్ అండ్ ప్రే. వాచ్ అండ్ ప్రే. కాబట్టి మెలకువ కలిగి యేసు ప్రభు వారు ఆ సిలువ వేయబడక ముందు శిష్యులతో ఏం చెప్పారండి? దేవునికి స్తోత్రం. శోధనలోనికి మీరు జారి పడకుండానంటే గుండెలో ప్రార్థన ఉండాలి నిండుగా. దేవునికి స్తోత్రం. నేను సెకండ్ కాదు కానీ అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి పాడుతుంటాను. కాబట్టి మన యొక్క సోదరులోనికి మనం పడిపోకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. పాపము అనేది ప్రార్థనను ఆపుతుంది, ప్రార్థన అనేది పాపాన్ని ఆపుతుంది. కాబట్టి పాపంలో పడిపోకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. పరిశుద్ధమైన జీవితం కావాలంటే ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి జీవితం కావాలంటే ప్రార్థన చేయాలి. ప్రభు కొరకు శక్తివంతమైన పరిచర్య చేయాలంటే ప్రార్థన కావాలి. ప్రతి విషయంలో దేవుని నడిపింపు, సహాయం, కాపుదల కావాలంటే ప్రార్థన చేయాలి. కాబట్టి గాడ్ వాంట్స్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఇంటర్సెషన్. ప్రతి ఒక్క దేవుడు ప్రతి ఒక్కరు కోరుకుంటుందంటే మనం ప్రార్థనా పరులుగా, విజ్ఞాపన కర్తలుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ఫిలిప్పీయుల పత్రిక 4:7 ఏంటంటే మీరు గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. అన్ని విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించు, ప్రార్థన విజ్ఞాపనలు చేయండి. కృతజ్ఞతాపూర్వకంగా మీ విజ్ఞాపనలు దేవునికి తెలియజేయండి. దేవుడు ఏం చేశాడంటే మనల్ని విజ్ఞాపనకర్తలుగా ఉంచాడు కదా. విజ్ఞాపనకర్తలు అంటే ఆ ప్రజలకి దేవునికి మధ్యలో నిలబడి దేవునికి విజ్ఞాపన చేసే గొప్ప విజ్ఞాపనకర్తలు, యాజకత్వం ఇచ్చాడు కదా. పేతురు పత్రిక 2:13 మిమ్మల్ని యాజకులుగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలు. యు ఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్. యు ఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్. దేవునికి విజ్ఞాపన చేసే రాజులైన యాజక సమూహము. మనల్ని యాజకులుగా చేస్తే మనం ఏం చేస్తున్నాం? యాచకులు అయిపోతున్నాం. ప్రభు అలా నీ ప్రభు, ఇది ప్రభు, బట్టలు కావాలి ప్రభు, భోజనం కావాలి ప్రభు, అది కావాలి ప్రభు, ఇది కావాలి ప్రభు. ఇది అడగడంతోనే సరిపోతున్నాను. యాచకులుగా చేయలేదు దేవుడు. నేను యాచకుడిగా చేశాను. అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు మొదటిగా ఆయన నీతి, ఆయన రాజ్యంలో వెతకేటప్పుడు అవన్నీ మీకు ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ and his righteousness and everything shall be added unto you.
దేవుని సంగమా, మనం విజ్ఞాపనకర్తలు కావాలి, విశ్వాస వీరులు కావాలి. ఈ దినాల్లో, ఈ అంచె దినముల్లో, అపాయకరమైన కాలంలో విజ్ఞాపనకర్తలు కావాలి. ఇతరుల కోసం, నశించిపోయే ఆత్మల కోసం ప్రార్థించేటువంటి ఆత్మ భారం కలిగిన వారు ఉండాలి. ఆత్మల భారం, ఆత్మాభిషేకం కలిగి ఉన్న సంఘంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలగాలి. సో రక్షణ, ఆత్మల కొరకైనటువంటి రక్షణ భారం కలిగి మనం ప్రార్థన చేస్తూ అనేకులను ప్రభువులోకి నడిపించేవారు ఆకాశమందులే జ్యోతులను పోలి ఉన్నారు. దేవునికి స్తోత్రం. దైవమ్మ గారు అనేక మందిని ప్రభువులోకి నడిపించారు. నౌ షీ ఈజ్ ఏ షైనింగ్ స్టార్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుకోకుండానే ఆంటీ గురించి సాక్ష్యం ఇచ్చిన మాటలు కూడా వస్తాయి. అంటే రేపు మెమోరియల్ మీటింగ్ అని ఈవేళ అన్నీ కూడా మీతో పంచుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగింది. అయ్యమ్మ గారికి, జయరాజ్ పాస్టర్ గారు, అమ్మగారికి మంచి ఇద్దరు కూడా ఎక్కడ కలిసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు వస్తూ ఉండేవారు, వచ్చినప్పుడల్లా గమనిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో దేవుని సంగమా, విజ్ఞాపనకర్తలు కావాలి, ప్రార్థనా పనులు కావాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి వీ హ్యావ్ టు గివ్ టాప్ ప్రియారిటీ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెన్స్ టు ప్రేయర్. విజయగ్రహం గారు అడిగారు, మీ ఈ పరిచర్య యొక్క విజయ రహస్యం ఏంటి? ఆయన సువార్త ప్రకటిస్తుంటే వేలాది మంది కన్నీరు కారుస్తూ దేవుడి సన్నిధికి వచ్చేవారు. ఓల్డ్ ఎవెంజలిస్ట్ ఆయన అడిగారు, జర్నలిస్టులు వచ్చి, అయ్యా మీ పరిచయం రహస్యం ప్రేయర్ అండి. మరలా రెండోసారి, ఇంకా ఏమన్నా ఉన్నాయి సార్ మీ పరిచయం? మళ్ళీ ప్రేయర్. మళ్ళీ మూడోసారి వచ్చి, మీ ఎంత గొప్ప శక్తివంతమైన పరిచయం చేయడానికి కారణం ఏంటంటే ప్రేయర్. Prayer should be the watchword of our lives. So prayer brings victory and prayer changes things. అటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఆది సంఘానికి ఏమి లేవండి, రిసోర్సెస్ ఏమి లేవండి. మళ్ళా వాహనాలు లేవు, మళ్ళా డబ్బులు లేవు, మళ్ళా ఏమి లేవు. కానీ అద్భుతమైన పరిచయం చేశారు. దేవునికి స్తోత్రం. ఏదో వాళ్ళు చేయగలిగారు, వారు ఏక మనస్సుతో, సంఘమంతయు ఏక మనస్సుతో ప్రార్థన చేశారు, అత్యాశక్తితో ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అందుకే ఆయన రాశాడు బుక్లో, దేర్ ఆర్ సో మెనీ ప్రేయర్స్ బట్ నో ప్రేయర్స్. దేర్ ఆర్ సో మెనీ ప్లేయర్స్ బట్ నో ప్రేయర్స్. దేర్ ఆర్ సో మెనీ organizers but there are no agonizers. Failing here, we fail everywhere. కాబట్టి చాలామంది డబ్బు ఇచ్చేవారు ఉన్నారు, చాలామంది పరిచర్యలో ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రార్థనా పనులు కావాలి, ఆర్గనైజర్స్ కావాలి. కన్నీరు కార్చి విజ్ఞాపన చేసి, ఆర్తోదన చేసి అంగలార్చేవారు కావాలి. వీ హ్యావ్ ఏ టైమ్ ఫర్ టీ, వీ హ్యావ్ టైమ్ ఫర్ టీవీ, బట్ వీ హ్యావ్ నో టైమ్ ఫర్ ప్రేయర్. ప్రేయర్ టైం ఎంతమందికి ఉందండి? చేయగలిగితే రోజుని గంట ప్రార్థన చేస్తున్నాను. నిజంగా దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేర్ ఈజ్ టైమ్ ఫర్ టీ, దేర్ ఈజ్ టైమ్ ఫర్ టీవీ, బట్ దేర్ ఈజ్ నో టైమ్ ఫర్ ప్రేయర్. ఫెయిలింగ్ హియర్, వీ ఫెయిల్ ఎవ్రీవేర్ అంటాడు. కాబట్టి అక్కడ ఫెయిల్ అయితే ప్రార్థన విషయంలో జీవితంలో అన్నింటిలోని ఫెయిల్ అవుతాం. కాబట్టి అటువంటి గొప్ప ప్రార్థన చేస్తూ స్వస్థ బుద్ధి కలిగిన వారు మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి, పరిశుద్ధాత్మ దేవుని శక్తితో ప్రార్థన చేయడానికి, రోమపత్రిక 8:26లో చెప్పబడినటువంటి రీతిగా ప్రార్థన చేయడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి, మన సంఘంలో అందరికీ దేవుడు సహాయం చేసి ప్రార్థనా పరులుగా, విజ్ఞాపనకర్తలుగా, ప్రార్థనా యోధులుగా మనల్ని అందరినీ మార్చాలని, అటువంటి సంఘంగా ఈ సంఘం రూపొందాలని కోరుకుంటూ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మాటలు బట్టి దేవుని స్తుతిస్తూ ఈ యొక్క మాటలు ముగిసిన దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు ఉన్న సందేశం, ప్రార్థన గురించిన సందేశం మరి కొంతమందిని ప్రార్థనా పనులుగా చేస్తుందని నమ్మిన వారు ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రేయర్ ఇన్స్పిరేషన్
ప్రార్థనా కూడికలో ప్రార్థన కొరకు ఆలోచన, ప్రార్థన కొరకు మాటలు మనం ఆలోచింపజేసేదిగా, మరి విశేషంగా అది ప్రాక్టీస్ చేసేటట్టుగా ప్రభు మనకి ఇచ్చిన వర్తమానాన్ని బట్టి, తీసుకొచ్చిన దైవజనులు సుందర్ సింగ్ గారిని బట్టి, దేవుడు వాడుకునే దాన్ని బట్టి అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలుస్తూ సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వారి కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంతము సమీపంగా ఉన్నది కాబట్టి మనం ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధి గల, నిబ్బరమైన బుద్ధి గల వారు, మెలకు కలిగి ప్రార్థన చేయండి. వాత్సల్య దేనికి స్తోత్రం. కాబట్టి ప్రభువు మనకి చాలా విషయాలు, మనకి సమయం ఉంటే ఇంకా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను కానీ, కాబట్టి చాలాసార్లు అపవాది మనల్ని గర్జించడం వల్ల మిగుతుందో అనే సంగతి తెలుసు కానీ అపవాదికి అదేంటండి సమయం కొద్దిగా ఉండదని అపవాదికి తెలుసు. కాబట్టి బహుక్రోధం గలవాడే మన ఎద్దకు దిగి వచ్చినని దాగి ఉన్న వాక్యం దేవుడు బయలుపరిచాడు. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం ఎంత ప్రార్థన పరులుగా ఉండాలన్నది ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఇచ్చిన వచనాన్ని బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిస్తూ అందరం కూడా ఒకసారి లేచి నిలబడి ఒకరి చేయి ఒకరు పట్టుకున్నాం. దేవుని సన్నిధిలో ప్రభు తన దాసులు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మనం ప్రార్థన చేయబోతున్నాం. కాబట్టి దానికి ముందు మన ప్రియులు స్వరూప్ గారు ఆ వాక్య ఫలింపు కలిగి ప్రార్థన చేస్తారు. తర్వాత తదుపరి ఒకరి చేయి ఒకరు పట్టుకుని మనము ప్రార్థన చేద్దాం. ఈ సమయం బ్రదర్ స్వరూప్ గారు వచ్చి మహాపరిషుద్ధుడు, మహోన్నతుడు, మా గొప్ప దేవ, మీకు వందనాస్తుతులు, స్తోత్ర. అనాదికాల సంకల్పం చెప్పున మమ్మల్ని అందరినీ నీ రక్తం ద్వారా కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచిన ఆయన నీ కుమారులుగా, కుమార్తెలుగా, అబ్బా తండ్రి అని యోచించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచినందుకు మీకు వందనాస్తుతులు, స్తోత్ర. ఈ దిన వాక్యం ద్వారా నాయన మీరు బ్రదర్ సుందర్ సింగ్ గారి ద్వారా నాయన మా అందరితో మాట్లాడిన విధానం కొరకు బహు నాయన ప్రభా తండ్రి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయ్యా అవును నాయన, సమయం చాలా తక్కువ ఉంది. అంత్య దినాల్లో వీఆర్ ఇన్ ద ఎండ్ డేస్ లార్డ్ మాస్టర్. నాయన మేము అందరం అంత్యకాల సమీపంలో మేమున్నాము. నీ రాకడ దినాల్లో మేమున్నాము నాయన ప్రభా తండ్రి. అయితే మెలకువ కలిగి జరుగుతున్న సంఘటనలు బట్టి, జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి, జరుగుతున్న వార్స్ బట్టి మేమందరం మెలకువ కలిగి మా అందరి జీవితాలలో ప్రార్థన అనేది నాయన ప్రభా తండ్రి ఒక అనుదిన దినచర్యగా మేమందరం వాటిని మలుచుకోవడానికి కృప చూపించండి, సహాయం దయచేయండి నాయన. అనేక విధాలుగా, అనేక రకాలుగా నీ పరిచర్య జరుగుతుంది. ఇంకనూ నశించిపోయే ఆత్మల కొరకు గోజాడే వ్యక్తులుగా మేమందరం ఉండటానికి ప్రార్థనలో నాయన కనీసం 30 మంది పేర్లు మా నోటి ద్వారా పలకటానికి నాయనా ప్రభా తండ్రి సంఘంలో నశించిపోతున్న ఆత్మలు సంఘంలో నాయన రెగ్యులర్ గా వస్తూ నాయన ప్రభా తండ్రి నీ శక్తిని ఎరుగక నాయన జీవించే బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి, నీ వాక్యం చదవక వారి జీవితాలను వ్యర్థపరుచుకుంటున్నారు నాయన, సమయం వృధా చేస్తున్నారు నాయన. వారి కొరకు ప్రార్థన చేయగలిగే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం దయచేయండి నాయన. ముస్లిం మాటలు కట్టిబెట్టి నాయన ప్రభా నీ వాక్యాన్ని చేతబట్టి మేము ముందుకు వెళ్ళేటట్టు నాయన మీరు ఇచ్చిన ఈ గొప్ప నాయన సందేశం కొరకు మీకు మరొక మారు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన ప్రభా తండ్రి. సుందర్ సింగ్ గారిని దీవించండి, వారి పరిచర్యలో మీరు తోడుండండి. వారి వాక్కు ఎక్కడైతే వెల్లడి ఎగుడు తోడనే వెలుగు కలిగేటట్టు నాయన ప్రభా తండ్రి మీరే కృప చూపించండి, సహాయం దయచేయండి. మా సంఘంలో వచ్చి మంచి వర్తమానం నాయన ప్రభా తండ్రి నీ బోరగా నాయన వాడబడి ఇంత మంచి వర్తమానం మా అందరికి తెలియజేసిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము నాయన. ఇంకనూ నాయన ప్రభా తండ్రి ఈ సందేశం ఎవరైతే మిస్ అయ్యారో ఆన్లైన్ ద్వారా సందేశాన్ని విని వారి జీవితాలను మర్చుకోవడానికి, ప్రార్థన యొక్క గొప్పతనాన్ని నాయన తెలుసుకోవడానికి, మరొక ఉజ్జీవము నాయన భారతదేశంలో రగులు కొనడానికి, ప్రపంచ వ్యాప్తంగా రగులు కొనడానికి మీరే కృప చూపించి సహాయం దయచేయమని ఈ చిన్ని ప్రార్థన విజ్ఞాపనతో మీ ప్రార్థనని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.